వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈ దుబాయ్లో ఎంత వేడి ఉందంటే అంత ఎక్కువ వేడి ఉండదు. ఒక నిమిషం కూడా కాదు కదా, ఒక 5 సెకండ్స్ కూడా ఉండలేకపోతున్నాము. ఎందుకంటే అంత ఎక్కువ వేడి. మనము పెళ్ళిళ్ళల్లో ఏమైనా ఫంక్షన్స్లలో భోజనాలు వంటలు చేస్తాం కదా, వంటలు అలా పొయ్యిల దగ్గర ఎట్లా ఉంటుందో ఆ వేడి ఇక్కడ అంతకంటే ఎక్కువ ఉండదు. వేడి చాలా చాలా వేడిగా ఉండదు. నిలబడలేము, అట్లా ఉండదు, ఎక్కువ వేడి. అందుకే గొడుగు, మామూలుగానే గొడుగు తెచ్చుకుంటాను కాబట్టి గొడుగు. అందులో గాలి ఎక్కువ. గాలి అంటే మామూలు గాలి కాదు, ఎక్కువ అంటే ఎక్కువ కొడుతుంది గాలి. ఈ ఎండకి ఆ గాలికి మన ఫేస్ మీద కొడితే చాలా వేడి, అంటే వేడి తగులుతుంది, ఉండలేము అస్సలు అట్లా. అందుకోసమే ఇక్కడ ఖర్జూరపు చెట్లు ఎక్కడ చూసినా ఉంటాయి. అక్కడ కూడా ఒక ఖర్జూరపు చెట్టు ఉంది కాబట్టి ఆ ఖర్జూరపు చెట్టులో ఉన్న ఖర్జూరాలు మాగిపోతాయి తొందరగా. అంటే ఎల్లో కలర్లో ఉంటాయి. దాని తర్వాత ఈ వేడి తగిలి రోజు రోజుకి పెరుగుతున్న వేడి కదా, ఎండకి అది నల్లగా అయిపోతాయి. అంటే తీయగంటే బాగా తీయగా ఉంటాయి, ఎక్కువ తీయగా ఖర్జూరపు కాయలు. ఏమన్నా ఛాన్స్ దొరికితే ఒక వ్లాగ్ చేస్తాను, ఎక్కడైనా వెళ్ళి ఖర్జూరపు చెట్ల దగ్గర. ఇప్పుడైతే డ్యూటీ అనేది ఉంది కాబట్టి మండే టు సాటర్డే, అందువరకు మామూలుగా ఎవరే సండే ఏమైనా హాఫ్ డే, ఇది వీక్లీ ఆఫ్ వస్తుంది కదా, అప్పుడు పోయేసి ఒక వ్లాగ్ అనేది చేస్తాను. అదే నెక్స్ట్ వీక్ వేరే చోట వెళ్ళాలనుకుంటున్నాను. అది ఎక్కడ వెళ్ళి, అదే షార్జాలోనే వెళ్ళాలనుకుంటున్నా. అది చాలా దూరంగా ఉంటుంది. ఇక్కడ మనకి వేపాకు, జామున్కాయ చెట్లు, వేపాకు చెట్లు అన్నీ ఉంటాయి ఇక్కడ. అదే వేప చెట్లు ఎక్కువ ఉంటాయి. చూడండి మన దగ్గర ఉంటాయి కదా, ఇది జామున్ చెట్టు. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే వేప చెట్లు, వేప ఎక్కువ. ఇది ఇక్కడ అక్కడ చూడండి, ఈ వీధిలోనే ఇక్కడ ఒక చెట్టు, దీని పక్కన ఒక చెట్టు, ఇక్కడ ఒక చెట్టు, ఆడ ఖర్జూరకాయలు చెట్లు. ఆడ ఎన్ని ఉన్నాయి కదా, 2 ఉన్నాయి. అందులో అన్నీ అక్కడ పోయి కింద చూస్తే కన్నా మనకి మాగిపోయి ఉంటాయి మొత్తం. కొన్ని కింద కూడా పడి ఉంటాయి మాగిపోయి. ఇప్పుడైతే ఇక్కడ స్కూల్ బస్ పోతూ ఉంది. అంటే 2:30 వరకు, 12 వరకు, అదే 2 గంటల వరకు అయితే బస్సులన్నీ వచ్చేస్తాయి. పొద్దున్నకి 5:30కి బయలుదేరుతాయి స్కూల్ బస్సెస్. దాని తర్వాత మధ్యాహ్నము 2 గంటలకంతా పిల్లలకి 1:30కి అంతా పికప్ చేసుకుంటారు స్కూళ్ళల్లో. ఎందుకంటే ఎండ ఎక్కువ కాబట్టి. ఇక్కడ ఇవైతే మన ఊర్లలో అమ్ముతాము. ఇది ఏరుకొని పోయి మనం అమ్ముతాము. అది వేపాకు గింజలు ఇట్లా. ఇందులో కూడా ఇది జామున్లు ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎల్లోగా కనపడుతున్నాయా అట్లా. ఇది ఇక్కడ విల్లాస్ ఉంటాయి. ఇక్కడ ఈ విల్లాస్ అంటే చాలా పెద్దగా ఉంటుంది. అందులోనే అన్ని రకాల చెట్లు ఉంటాయి. ఈడ చూడండి, ఈడ ఏమిది డ్రమ్స్టిక్ అంటారు కదా, డ్రమ్స్టిక్ చెట్టు. తెలుగులో కూడా వస్తుంది, ఇప్పుడైతే ప్రస్తుతానికి రావడం లేదు. అది ఏదో ఆకు అంటాం మనము, డ్రమ్స్టిక్. ఇక్కడ ఆకు
ఇక్కడ ఏమంటే ఫ్లాట్స్ ఉంటాయి కదా, ఇది పెద్ద పెద్ద బిల్డింగ్స్లలో స్థలం ఉండదు పెట్టేదానికి కార్లు. ఇట్లా అన్ని కార్లన్నీ ఇట్లా పెట్టుకుంటారు. ఇది మామూలుగా ఇక్కడ అన్నీ ఇట్లా ఉంటాయి. ఇదైతే ఏమో చెట్టు పెద్ద పెద్ద ఉన్నాయి. నేరేడు కాయలు అంటాం కదా, చిన్న చిన్నవి ముళ్ళు ఉంటాయి ఇవి చెట్టు అది. కానీ ఎండ మాత్రం ఎక్కువ ఇక్కడ. ఎంత పోతుందో 55 పైన ఉండొచ్చు. అందుకోసమే ఫుల్ అంటే ఫుల్ వేడి, తట్టుకోలేము, ఉండలేము కూడా. పోతా ఉండాలి ఇట్లా. ఇక్కడన్నీ కొంతమంది ఇక్కడ జాబ్ చేస్తాను, రాత్రి నైట్ డ్యూటీ ఉంటుంది, కొంతమందికి మార్నింగ్ డ్యూటీ ఉంటుంది. అట్లా ఎక్కువ ఏసీలు వాడేది ఇది దుబాయ్లో. మొత్తం అందరూ ఏసీలో వాడతారు, అందరూ కూడా. ఎందుకంటే వేడి ఎక్కువ కాబట్టి. ఏసీ ఆఫ్ చేస్తే ఉండలేము, ఫ్యాన్ వేస్తే కూడా అంత గాలి రాదు. అట్లా ఎక్కడ చూసినా కూడా ఒక 10 ఇండ్లకి ఒక డస్ట్బిన్ అనేది ఇట్లా ఉంటాయి, రెండు. చూడండి ఇక్కడ బ్లూ కలర్లో ఒకటి, గ్రీన్ కలర్లో ఒకటి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, దాని పక్కనే ఒక 20 అడుగులు ఉంటుంది కరెక్ట్గా. 20 అడుగులు వేస్తే మనము ఈడ ముందర అంటే క్లీన్గా పెట్టుకుంటారు. ఇది 20 అడుగులు కూడా కాదు, ఇది 15 అడుగులు ఒకటి, రెండు పెట్టినారు ఇక్కడ. ఇది వేస్టేజ్ ఎవరికైనా కావాలంటే ఇది బెడ్ అంట అట్లా